హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీని ఏ విధంగా ఇంట్లోనే మనం రెస్టారెంట్ స్టైల్లో పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. దానికోసం మన ఇంగ్రీడియంట్స్ అన్నీ అందరి ఇంట్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. అందరూ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ అందరి ఇంట్లో కూడా తప్పకుండా అవైలబుల్గా ఉంటాయండి. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ చికెన్ దమ్ బిర్యానీని ఏ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. అలాగే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ 1 కేజీ దాకా పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు తీసుకున్నానండి. ఇందులోకి రుచికి తగినంత ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను. ఇది రాళ్ళ ఉప్పు యాడ్ చేస్తున్నానండి. 1/4 టేబుల్ స్పూన్ దాకా పసుపు, 1.5 టేబుల్ స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. 1/4 టేబుల్ స్పూన్ దాకా మిరియాల పౌడరు, 1 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పౌడరు, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా బిర్యానీ మసాలా పౌడర్ యాడ్ చేస్తున్నానండి. అలాగే హోల్ గరం మసాలా అంతా కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే 1 నుండి 1.5 టేబుల్ స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఒక 5-6 టేబుల్ స్పూన్ల దాకా బీట్ చేసి పెట్టుకున్న పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 2-3 టేబుల్ స్పూన్ల కొత్తిమీర, 2-3 టేబుల్ స్పూన్ల పుదీనా, అలాగే 2-3 టేబుల్ స్పూన్ల దాకా బ్రౌన్ ఆనియన్స్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా మనం ముందుగానే ఆనియన్స్ వేపుకున్నాం కదా, ఆ ఆయిల్ కూడా ఒక 2-3 టేబుల్ స్పూన్ల దాకా యాడ్ చేసుకోండి. ఫ్లేవరు టేస్టు చాలా బాగుంటుందండి. చూడండి, ఈ మసాలాస్ అంతా బాగా పట్టేలాగా ఇలాగా మనం బాగా కలుపుకోవాలి. చేతితో ప్రెషర్ ఇచ్చుకుంటూ బాగా కలుపుకోవాలండి. ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఒక 1/2 అవర్ నుంచి 1 అవర్ పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యారినేట్ చేసుకుందాము. మసాలాస్ అంతా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఒక 1/2 అవర్ తర్వాత స్టవ్ పైన ఒక 2 లీటర్ల దాకా నీళ్లు వేసుకుంటున్నాను. అలాగే ఒక గుప్పెడంతా రుచికి తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా మిరియాలు, 1/4 టేబుల్ స్పూన్ దాకా వాము వేస్తున్నాను. ఇష్టం లేదనుకుంటే స్కిప్ చేయొచ్చు. అలాగే హోల్ గరం మసాలా అంతా యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ దాకా నూనె కూడా యాడ్ చేసుకొని నీళ్లు బాగా మరిలేంత వరకు మనం బాగా మరిలించుకోవాలండి. ఇలా బాగా మరిలిన తర్వాత ముందుగానే కడిగి పెట్టుకున్న 2 కప్పుల బియ్యంని ఇందులో యాడ్ చేసుకోవాలండి. నేను ఒక 1/2 అవర్ పాటు నానపెట్టుకున్నాను. ఈ బియ్యం మొత్తం అంతా యాడ్ చేసుకున్న తర్వాత అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోండి. ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగానే హోల్ గరం మసాలా అంతా వేసింటాం కదా, అవంతా తీసేసుకోండి. మీకు ఇష్టం లేదనుకుంటే అలాగే ఉంచేసుకోవచ్చు. చూడండి, ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత ఒక 20% ఉడికిన తర్వాత మనం ముందుగానే చికెన్ని ఇలాగా ఒకసారి బాగా కలిపి పెట్టుకొని ఆ 20% ఉడికిన రైస్ని చికెన్ పైన లేయర్గా యాడ్ చేసుకోవాలండి. చూడండి, ఇలాగా లేయర్గా యాడ్ చేసుకున్న తర్వాత దీనిపైన ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా పుదీనా, 2 టేబుల్ స్పూన్ల దాకా కొత్తిమీర, అలాగే బ్రౌన్ ఆనియన్స్, ఒక 2-3 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలండి. మీ దగ్గర నెయ్యి అవైలబుల్గా లేదనుకుంటే ఆనియన్స్ ఫ్రై చేసినాం కదా, ఆ నూనె కూడా యాడ్ చేసుకోవచ్చండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 40-50% దాకా ఉడికిన రైస్ని మళ్ళీ దీనిపైన మళ్ళీ ఇంకొక లేయర్గా యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇంకొక లేయర్ ఇలా రైస్ వేసుకున్న తర్వాత ముందు వేసిన లాగానే బ్రౌన్ ఆనియన్స్ 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోవాలి. కొత్తిమీర 1 టేబుల్ స్పూను, పుదీనా 1 టేబుల్ స్పూన్ కూడా యాడ్ చేసుకొని మిగిలిన 80% దాకా ఉడికించుకున్న రైస్ని కూడా ఇందులో యాడ్ చేసుకోండి. చూడండి, లేయర్కి నెయ్యి అనేది యాడ్ చేసుకోండి. నెయ్యి ప్లేస్లో మీరు ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్న వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్గా మిగిలిన రైస్ని అంతా ఇందులో యాడ్ చేసుకునేసి మళ్ళీ పైన మొత్తం అంతా ఫైనల్గా పుదీనా ఆకులు ఒక 2 టేబుల్ స్పూన్లు, అలాగే కొత్తిమీర ఒక 2 టేబుల్ స్పూన్లు, ఫ్రైడ్ ఆనియన్స్ ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. ఇలా నెయ్యి మొత్తం అంతా యాడ్ చేసిన తర్వాత రెడ్ ఫుడ్ కలర్ లేదా ఆరెంజ్ ఫుడ్ కలర్ని ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ఆయిల్లో చిటికడంత కలర్ ఫుడ్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి.
అలాగే అన్నం ఉడికించుకున్న వాటర్ని ఒక 2 గరిటెలు లేదా 3 గరిటెల దాకా నీళ్ళు మొత్తం అంతా యాడ్ చేసుకొని మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టేసుకోండి. నేను హై ఫ్లేమ్లో 5 మినిట్స్, లో ఫ్లేమ్లో 5 మినిట్స్ దాకా ఉడికించుకున్నాను. చూడండి, నాకు కరెక్ట్గా 10 to 12 మినిట్స్ దాకా టైం పట్టిందండి. పర్ఫెక్ట్గా ఉడికిందండి రైస్ అలాగే చికెన్ అనేది. చాలా చాలా సింపుల్గా ప్రిపేర్ చేశాను కదండి. మీరు కూడా తప్పకుండా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ట్రై చేసి చూడండి. ఇంట్లో ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది. అందరూ ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా అవైలబుల్గా ఉన్న ఇంగ్రీడియంట్సేనండి. మన ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు లేదా ఏమైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. సండే టైంలో కూడా చాలా చాలా ఈజీ, చాలా టేస్టీ అయిన రెసిపీ దమ్ బిర్యానీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం తప్పకుండా బెల్ ఐకాన్ని మాత్రం యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఈ నెక్స్ట్ ఏం వీడియో చేసినా కూడా మీకు తొందరగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. అంతే ఫ్రెండ్స్. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఆన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై బాయ్. సీ యూ. టేక్ కేర్.